పాడి పంటల ఛానల్ని చూస్తున్నటువంటి రైతులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ డి తిరుపాల్. ఉద్యాన శాస్త్రవేత్తగా కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరి తిరుపతి జిల్లా నందు పనిచేయడం జరుగుతుంది. ఈరోజు నిమ్మ తోటల్లో సమగ్ర పంట యాజమాన్య పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం. అందులో కొన్ని విధానాల గురించి, పంటలో అధిక దిగుబడి తేడానికి, అలాగే పంట యొక్క ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఏమేమి చర్యలు తీసుకోవాలని వాటి గురించి నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో మొదటగా జిగురు అట్టల వాడకం. ఎక్కువ మంది రైతులు వివిధ రకాల పురుగుల యొక్క అదుపు చేయడానికి కేవలం పురుగు మందుల మీదనే ఆధారపడుతున్నారు. వాటిలో ముఖ్యంగా మనకి తామర పురుగుల వల్ల ఎక్కువగా ఉధృతి పెరుగుతూ ఉంది. అలాగే తెల్లదోమ కూడా వస్తూ ఉంటుంది. ఈ దోమ జాతి రసం పీల్చే పురుగులన్నీ కూడా ఉధృతి పెరుగుతూ ఉంటుంది నిమ్మ తోటల్లో. దోమ జాతి పురుగులు లేదా రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి తగ్గించడానికి జిగురట్టల వాడకం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో పసుపు రంగు జిగురట్టలు, బ్లూ రంగు జిగురట్టలు 2 రకాలు ఉంటాయి. పసుపు రంగు జిగురట్టలు వచ్చేసి మనకి తెల్లదోమని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్లూ రంగు జిగురట్టలు తామర పురుగు లాంటి వాటిని ఆకర్షించి దాని ద్వారా వాటి యొక్క జీవిత చక్రం అనేది ఆగిపోవడానికి వీలవుతుంది. ఈ జిగురట్టల్లో ఈ తల్లి జాతి పురుగులు, పెద్ద పురుగులన్నీ ఎగిరేటివన్నీ కూడా అంటుకుపోవడం వల్ల అవి వాటి యొక్క జీవిత చక్రం అనేది ఆగిపోతుంది. అందువల్ల మనకి జిగురట్టల వాడకం అనేది ఈ నిమ్మ తోటల్లో పెట్టుకోవడం అనేది చాలా ఉపయోగపడుతుందని రైతులకు తెలియజేస్తున్నాము. ఒక చెట్టుకి ఒక జిగురట్ట కట్టుకున్నట్లయితే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొక సమగ్ర యాజమాన్య పద్ధతిలో పచ్చిరొట్టు ఎరువుల వాడకం. పచ్చిరొట్టు ఎరువులు అనేది చాలా మంది నిమ్మ తోటల్లో గడ్డి మందు ఎక్కువ కొడుతూ తోటలను వృధాగా వదిలేస్తున్నారు. నేలలో ఉండేటువంటి బలం రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. అలాంటి సందర్భంలో పచ్చిరొట్టు ఎరువులైనట్టు జనుము, జీలుగా, పెళ్లి పెసర లేదా PMDS అని కూడా ఈ మధ్య ప్రకృతి వ్యవసాయం తరఫున అంటూ ఉన్నారు. 9 రకాల ధాన్యాలను తీసుకొని అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఈ పచ్చిరొట్టు ఎరువుల్ని మనం చెట్ల పాదుల్లోనూ అలాగే ఖాళీగా ఉన్నటువంటి నిమ్మ తోటల్లో మనం వేసుకున్నట్లయితే అవి 40 నుంచి 50 రోజులకు పూత దశకి రావడం జరుగుతుంది. ఆ పూత దశలో వచ్చినప్పుడు నేలలో బాగా కలిదున్నట్లయితే నేలకు మంచి బలం చేకూరుతుంది. ఈ విధంగా సంవత్సరానికి 3 నుంచి 4 దఫాలుగా ఈ పచ్చిరొట్టు ఎరువుల్ని సాగు చేసి నేలలో కలిదునడం వల్ల నేలలో ఉండేటువంటి సేంద్రియ కర్బనం గణనీయంగా పెరిగి దిగుబడి పెరగడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే రక్షణ పంటల సాగు, ఇది మరొక అంశం. సాధారణంగా మన రైతులందరూ కూడా రసాయన మందులు అంటే కెమికల్ పురుగు మందుల ద్వారానే పురుగుల్ని, తెగుల్ని అదుపు చేయడానికి చూస్తూ ఉన్నారు. ఈ రక్షణ పంటల సాగు ద్వారా కూడా పురుగుల్ని కొంత అదుపు చేసే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా బంతి లాంటి పంటలు మనము అంతర పంటలుగా కానీ లేదా రక్షణ పంటలుగా కానీ సాగు చేసినట్లయితే, అంటే నిమ్మ తోటల యొక్క వరుసల మధ్యలో 2 నుంచి 3 వరుసల్లో మనం బంతి వేసుకున్నట్లయితే ఈ బంతి అనేది పసుపు రంగు అనేది ఉంటుంది బంతిలో ఎక్కువగా. ఆ పసుపు రంగు అనే రంగు ఈ పురుగుల్ని ఆకర్షించి తద్వారా మెయిన్ ప్రధాన పంట అయినటువంటి నిమ్మ తోటకి పురుగుల యొక్క ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ బంతి పంటను వేసుకోవటం వల్ల మనకి అదనపు ఆదాయం అనేది రైతుకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొక అంశం సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో ఒకటి వేప సంబంధిత కషాయాలు వాడటం. ఈ మధ్య కాలంలో రైతులు వాడేటువంటి ప్రతి పురుగు మందుల్లో కూడా వేప కషాయాన్ని వాడమని చెప్తున్నాము. వేప నూనె లేదా వేప కషాయాన్ని వాడటం అనేది చాలా బాగా పురుగుల యొక్క అదుపులో ఉపయోగపడుతుంది. అందులో మార్కెట్లో వివిధ రకాల పేర్లతో దొరుకుతున్నాయి. అందులో వేప నూనె 10,000 ppm అని దొరుకుతుంది. అలాగే 1,500 ppm అని, 300 ppm అని రకరకాల పేర్లతో దొరుకుతుంది. ఈ 10,000 ppm వేప నూనెని మనము ప్రతి పురుగు మందు పిచికారీలో లీటర్కి 1 నుంచి ఉధృతిని బట్టి 5 ml వరకు వేసుకోవచ్చు. అలా వేసుకొని వాడినట్లయితే ఈ యొక్క పురుగుల యొక్క ఉధృతి, అంటే పురుగుల్లో అవి గుడ్లు పెడుతూ ఉంటాయి ఆకుల పైన, ఆ గుడ్డు యొక్క దశల్ని అలాగే వాటి యొక్క కోశస్థ దశల్ని కూడా ఈ వేప నూనె అనేది నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వేప సంబంధించినటువంటి కషాయాలు ప్రతి పురుగు మందులో రైతులు తప్పక వాడాలి. దానితో పాటు జిగురు మందు కూడా వాడినట్లయితే మంచి ఫలితం ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో మరొక అంశము బార్డర్ పంటల సాగు, అంటే రక్షణ పంటలు అంటాం వాటిని. రక్షణ పంటలు అంటే మనకి తోట చుట్టూరు ఒక కంచెలాగా, జీవ కంచెలని కూడా అంటుంటారు వాటిని. ఈ కంచెలాగా కొన్ని రకాల పంటల్ని మనం వేసుకున్నట్లయితే చెట్ల నుంచి మనము ఈదుడు గాదుల నుంచి అలాగే అదనపు ఆదాయం రావడానికి వీలవుతుంది. అందులో ముఖ్యంగా మనకి మొక్కజొన్న, జొన్న లాంటి పంటలు బార్డర్ పంటలుగా వేసుకున్నట్లయితే ఈ యొక్క గాలి నుంచి అదుపు చేయడమే కాక పురుగుల యొక్క ఉధృతిని కూడా కట్టడి చేయడంలో ఉపయోగపడుతుంది. అలాగే రైతుకు అదనపు ఆదాయం కూడా చేకూరుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెదురు సాగును కూడా ప్రోత్సహిస్తున్నారు. కంచె సాగుల్లో వెదురు కూడా మీరు పెంచుకోమని వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. ఈ వెదురు, అవిసె లాంటి పంటలు కూడా మనం రక్షణ పంటలుగా సాగు చేసినట్లయితే ఈ వేసవిలో వచ్చేటువంటి ఈదుడు గాలులు, ఎక్కువగా గాలులకు వచ్చేసి చెట్లు ఒరిగిపోతుంటాయి. ఆ గాలుల నుంచి మనం రక్షించడానికి వీలవుతుంది. అలాగే అదనపు ఆదాయం కూడా రైతుకు చేకూరుతుంది. అలాగే మరొక అంశం ఏంటంటే సమగ్ర పంట యాజమాన్య పద్ధతుల్లో ప్రతిపాదించిన మోతాదులోనే పురుగు మందులు వాడాలి. చాలా మంది రైతులు 1 కంటే ఎక్కువ పురుగు మందులు ఎక్కువగా వాడుతున్నారు. అందులో బయో మందులు ఎక్కువగా వాడుతున్నారు. ఈ పురుగు మందులు విచక్షణ రహితంగా 3 లేదా 4 మందులు కలిపి ఎక్కువగా కొట్టడం వల్ల మనకి మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోవడం
రావడంతో పాటు పంటల్లో వాటి యొక్క అవశేషాలు పెరిగి ఈ రాబోయే రోజుల్లో జబ్బుల యొక్క శాతం కూడా పెరుగుతుంది. ఈ రోగాలు కూడా కంట్రోల్ గాక అధిక ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి శాస్త్రవేత్తలు సూచించినటువంటి మందుల్ని చెప్పినటువంటి మోతాదు వరకే రైతులు వాడవలసి ఉంటుంది. ఈ అధిక మోతాదులో ఎక్కువ మంది రైతులు ఎక్కువ వేస్తే ఎక్కువ బాగా పనిచేస్తుందనే అపోహలో ఉన్నారు. కాబట్టి రైతులు అలా ఎక్కువ వేయటం వల్ల నష్టం తప్ప లాభం చేకూరదు. కాబట్టి చెప్పినటువంటి మోతాదులోనే పురుగు మందులు వాడడం చాలా మంచిది. అలాగే మరొక సమగ్ర పంట యాజమాన్య పద్ధతిలో మరొక అంశము అంతర పంటల సాగు. సాధారణంగా 1 నుంచి 5 సంవత్సరాల వరకు లేత నిమ్మ తోటల్లో అంతర పంటల సాగుని చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ నెల్లూరు తిరుపతి జిల్లాలో మనం ఎక్కువగా రైతులు పొలాల్లో గమనించినట్లయితే మిరప, వంగ పంటల్ని అంతర పంటలకు సాగు చేస్తున్నారు. మా శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా చెప్పేటువంటి విషయాలు ఏంటంటే మిరప, వంగ, టమోటా, బెండ లాంటి పంటల్ని నిమ్మ తోటల్లో అంతర పంటలకు సాగు చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే నులి పురుగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నులి పురుగులు అనేటివి నేలలో ద్వారా వస్తాయి. ఈ ఒకసారి వచ్చినాయి అంటే తోటనంతటి కూడా విస్తరించి చెట్టును పూర్తిగా నాశనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నులి పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పంటలు మీరు వేసుకోకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఇతర అంతర పంటలు కూడా చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది బంతి, బీర, చిక్కుడు, గోరు చిక్కుడు, పుచ్చ, కీరదోస లేదా దోస లాంటి పంటలు ఏవైనా సరే, అంటే సొల్నేసి కుటుంబానికి సంబంధించిన పంటలు కాకుండా ఇతర పంటలు మీరు సాగు చేసినట్లయితే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు పెట్టుబడి ఖర్చు కూడా మిగతా వాటితో పోల్చుకుంటే దీంట్లో కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతర పంటల సాగు వల్ల అదనపు దిగుబడి అనేది రావడం జరుగుతుంది. అలాగే గడ్డిని కూడా మనం కొంతవరకు నివారించడానికి వీలవుతుంది. అలాగే సమగ్ర ఎరువుల వాడకం అనేది కూడా ఈ సమగ్ర పంట నిర్వహణలో ఒక భాగం అని చెప్పొచ్చు. అంటే సాధారణంగా మన రైతులందరూ కూడా కాంప్లెక్స్ ఎరువులు అంటే 14 35 14 లాంటి కాంప్లెక్స్ ఎరువులు మాత్రమే వాడుతున్నారు. వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు వేస్తూ ఉన్నారు. సాధారణంగా నిమ్మ తోటలో ఈ ఎరువుల వాడకం అనేది సూటి ఎరువులనే మా శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. అందులో యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, పొటాష్ ఎరువుల్ని వాటితో పాటు పశువుల ఎరువు, వేపపిండిని మనం చెట్టు యొక్క వయసును బట్టి చెట్ల పాదుల్లో వేసుకోవాలి. ఆ వేసుకునేటప్పుడు కూడా చెట్ల మొదలకు తలవకుండా ఒక అడుగున్నర దూరం నుంచి పాదు చేసుకుని ఆ పాదుల్లో మాత్రం వేసుకోవాలి. ఈ రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులని కలుపుకొని మనం వాడినట్లయితే మంచి బలం అనేది చేకూరుతుంది. కాంప్లెక్స్ ఎరువులు లేదా 3 రకాలు కలిసినటువంటి కాంప్లెక్స్ ఎరువులు వాడకం అనేది బాగా రైతులు తగ్గించవలసి ఉంటుంది. ఈ రసాయన ఎరువుల్లో మనం సూచించిన మేరకే ఎరువులు వాడినట్లయితే దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం పొందడానికి రైతులకు అవకాశం ఉంటుంది. అలాగే సమగ్ర పంట యాజమాన్య పద్ధతిలో మరొక అంశము డ్రిప్ ఇరిగేషన్, అలాగే మల్చింగ్. చాలా మంది రైతులు మాకు నీళ్లు చాలా పుష్కలంగా ఉన్నాయి సార్, మాకేమి డ్రిప్ అవసరం లేదని చెప్తూ ఉంటారు. కాబట్టి నీళ్లు లేని వాళ్ళకి మాత్రమే డ్రిప్ అవసరం అనే అపోహలు రైతులు ఇప్పటికీ ఉండడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా 70 నుంచి 100% సబ్సిడీలు కూడా వాళ్ళ యొక్క క్యాష్ను బట్టి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా డ్రిప్కు అలవాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ డ్రిప్ ద్వారా తక్కువ నీటిని ఎక్కడ ఎంత అవసరమో అంతవరకే ఇవ్వచ్చు. ఎక్కువ అదనంగా ఉండేటువంటి నీటి వృధాన్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే మరొక లాభం ఏంటంటే ఫర్టిగేషన్, అంటే ఎరువుల్ని నీళ్లలో కరిగేటువంటి ఎరువుల్ని డ్రిప్ ద్వారా పంపించడం, దాన్నే ఫర్టిగేషన్ అంటాము. ఈ ఫర్టిగేషన్ పద్ధతిలో నీటిలో కరిగే ఎరువుల్ని నిమ్మ తోటలకు ఇవ్వటం వల్ల డ్రిప్ ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు అని చెప్పేసి మాకు చీని నిమ్మ పరిశోధన స్థానం తిరుపతి వారు మరియు పెట్లూరు వారు కూడా శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. కాబట్టి రైతులు ఈ డ్రిప్ పద్ధతి ద్వారా నిమ్మ తోటను సాగు చేయడం అలవాటు చేసుకోవాలి. 5 సంవత్సరాల లోపల ఉండే తోటలకైతే ఒక లాటర్ వేసుకోవాల్సి ఉంటుంది, 2 డ్రిప్పర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 5 నుంచి 10 సంవత్సరాలు పైబడిన తోటలకైతే 2 వైపులా 2 లాటరల్స్ పెట్టుకొని ఒకవైపు 2 డ్రిప్పర్స్, ఒకవైపు 2 డ్రిప్పర్స్ చొప్పున 4 డ్రిప్పర్స్ అమర్చుకున్నట్లయితే మంచి దిగుబడి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రోగాల వ్యాప్తి అనేది తగ్గుతుంది, గడ్డి కూడా తగ్గుతుంది. క్వాలిటీ అంటే పంట యొక్క క్వాలిటీ ప్రొడ్యూస్ అని మనం ఉత్పత్తి చేయడానికి ఈ పద్ధతిలో అవకాశం ఉంటుంది. అలాగే మల్చింగ్ కూడా ఈ డ్రిప్తో పాటు కూడా అలవాటు చేసుకున్నట్లయితే మంచిది. అందులో ప్లాస్టిక్ మల్చింగ్, ఆర్గానిక్ మల్చింగ్ అని 2 ఉంటాయి. ఈ పండ్ల తోటలో ప్లాస్టిక్ మల్చింగ్ అని కొంచెం కొన్ని పంటల్లో నిమ్మ లాంటి పంట కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ కొంతమంది రైతులు క్షేత్రస్థాయిలో మేము గమనించినప్పుడు పండ్ల తోటలో కూడా ప్లాస్టిక్ మల్చింగ్ వేసిన వాళ్ళు ఉన్నారు. కాదు కొంచెం మెయింటెనెన్స్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. వీలైతే అది వాడుకోండి. లేని పక్షంలో మీరు ఆర్గానిక్ మల్చింగ్ వేసుకుంటే చాలా మంచిది. అంటే మన పంటల్లోనే ఎండిపోయినటువంటి గడ్డి కానీ లేకపోతే పంటల యొక్క అవశేషాలు కానీ ఏవి వృధాగా పోనివ్వకుండా దాన్ని చెట్ల మొదల్లోనే వేసేసి దాన్ని ముఖ్యంగా వేసవి కాలంలో వేసినట్లయితే ఒక 8 సెంటీమీటర్ల హైట్ వరకు మనం వరి పొట్టు కానీ, పంట గడ్డి కానీ, లేకపోతే చెనక్కాయ పొట్టు కానీ ఇలాంటివన్నీ మనం తెచ్చి మొదల్లో వేసుకున్నట్లయితే అది నేల లోపల ఉండేటువంటి సూక్ష్మజీవుల్ని బాగా ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. నేలలో తేమని పోనీయకుండా కాపాడుతుంది. అలాగే మనకి గడ్డిని అదుపు చేయడంలో కూడా చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే గడ్డి మందులు విపరీతంగా రైతులు కొడుతూ ఉన్నారు.
కాబట్టి రైతులు సమగ్ర పంట యాజమాన్య పద్ధతిలో భాగంగా గడ్డి మందులు వాడడాన్ని పూర్తిగా ఆపేయాలి. దీనికి బదులుగా గడ్డి మందులు కొట్టకుండా ఖాళీగా నేలను ఉంచకుండా ఈ పచ్చిరొట్టె ఎరువుల్ని సాగు చేయడం, చెట్ల మొదల్లో కూడా పచ్చిరొట్టె ఎరువులు జల్లేసి 40-50 రోజులకు వాటిని కట్ చేసేసి దాంట్లోనే కొల్లబెట్టేయడము చేయడం వల్ల ఒక సంవత్సరానికి 3 నుంచి 4 చేయడం వల్ల ఈ గడ్డి మందును కొట్టడాన్ని అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ గడ్డి మందు ఒకసారి కొడితే 10 సంవత్సరాల వరకు వాటి యొక్క ప్రభావం నేలపైన ఉండి దాంట్లో ఉండే మేలు చేసే సూక్ష్మజీవులు అన్నిటి కూడా చంపేయడం జరుగుతుంది. కాబట్టి గడ్డి మందును వీలైనంత వరకు వాడకపోవడమే మంచిది. అలాగే మరొక సమగ్ర పంట యాజమాన్య పద్ధతిలో మరొక అంశము పంట నిర్వహణ ఖర్చు అనేది బాగా విపరీతంగా పెరుగుతూ ఉంది. కాబట్టి రైతులు శాస్త్రవేత్తల సలహాల మేరకే మనకి మందులు కానీ ఎరువులు కానీ వాడవలసి ఉంటుంది. షాపులో చెప్పినటువంటి బయో మందులు కానీ లేదా 3 నుంచి 4 రకాల కెమికల్ మందులు కలిపి కొట్టడం కానీ ఇలాంటి పనులు ఏవి కూడా చేయకుండా సూచించిన మేరకే మీరు ఎరువులను వాడండి. అలాగే కాంప్లెక్స్ ఎరువుల యొక్క వాడకం కూడా తగ్గించుకొని మనము చేసుకోవాలి. అలాగే కొమ్మ కత్తిరింపులు చాలా వరకు నిమ్మ తోటలో రైతులు కింద కొమ్మలు బాగా కాస్తున్నాయని చెప్పేసి కొమ్మ కత్తిరింపులు చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మనము వాటికి మధ్యలో ఎరువులు వేసుకోవటము, దాంతో పాటు ఎరువులు వేసుకోవడానికి ఇబ్బంది కలగడంతో పాటు కాయలు కోసుకోవటము ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంతర్సేద్యం అనేది కష్టతరంగా ఉంటుంది. అలాంటి సమయంలో మనకి కింద ఉన్నటువంటి అనవసరమైన కొమ్మలు మనం కట్ చేసుకున్న వెంటనే మనము వానికి సున్నం మైలుతుత్తం నీళ్లు కానీ లేదా దాన్ని బోర్డో పేస్ట్ లేదా బోర్డో మిక్చర్ అని కూడా అంటుంటాము, వీటిని వాడుకోవడము లేదా బ్లైటాక్స్ నీళ్ళని కాపర్ ఆక్సిల్ క్లోరైడ్ మందు నీళ్ళని మనము చెట్ల పైన స్ప్రే చేసుకోవడం వల్ల శిలీంధ్ర వ్యాప్తిని తగ్గించుకోవచ్చు. అలాగే నిమ్మ చీని తోటల్లో కానీ వేటేనెట్లో కానీ మీకు వానలకు ముందు ఒకసారి వానలకు తర్వాత ఒకసారి కాపర్ ఆక్సిల్ క్లోరైడ్ మందును ద్రావణం పిచికారి చెట్లంతా తడిసేటట్టు చేయడము లేదా సున్నం మైలుతుత్తం కలుపుకొని 1% బోర్డో మిశ్రమం తయారు చేసుకొని చెట్ల పైన అంతటిని కూడా మీరు స్ప్రే చేసినట్లయితే మనకి ఎండు పుల్ల తగ్గుతుంది, బంక తెగులు తగ్గుతుంది. అదే నీళ్లు మొదట్లో పోసుకున్నట్లయితే మనకి వేరుకులు కూడా తగ్గుతుంది. అలాగే చెట్ల మొదలకి 1 నుంచి 1.5 అడుగు ఎత్తు వరకు బోర్డో పేస్ట్ మిశ్రమాన్ని మనము బ్రష్ తో పూసుకోవాల్సి ఉంటుంది. ఇలా నిమ్మ తోటల్లో పురుగు మందులు తక్కువ వాడుతూ అలాగే సేంద్రియ ఎరువుల్ని పెంచుకుంటూ పోవాలి. చాలా మంది రైతులు ఎక్కువగా రసాయన ఎరువులు మాత్రం వేస్తున్నారు, సేంద్రియ ఎరువులు వాడకం అనేది బాగా తగ్గించేశారు. ఖచ్చితంగా మీరు 50% సేంద్రియ ఎరువులు వాడాలి. అలాగే అందులో ఒక 25% జీవన ఎరువులు వాడకం కూడా అలవాటు చేసుకోవాలి. ఈ సేంద్రియ ఎరువుల్లో భాగంగా వేపపిండి, ఆముదం పిండి, పశువుల ఎరువు, వానపాముల ఎరువులు అనేది మొదల్లో వేసుకున్నట్లయితే లోపల మనకు మేలు చేసే సూక్ష్మజీవుల యొక్క సంఖ్య పెరుగుతుంది, నేలకు బలం చేకూరుతుంది, ఆర్గానిక్ కర్బన శాతం అనేది పెరుగుతుంది. అలాగే రైతులు చాలా మంది జీవన ఎరువుల పైన సరైన అవగాహన లేకుండా ఉన్నారు. ఇప్పటికీ మనం చాలా రకాల కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా మీటింగ్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. అందులో జీవన ఎరువులైనటువంటి పిఎస్బి ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, కేఎస్బి పొటాషియం సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, మరి వ్యాము, అజిటోబాక్టర్ లాంటి జీవన ఎరువుల్ని చెట్ల మొదళ్లలో మనకు పశువుల ఎరువుతో కానీ అలాగే ఇప్పుడు లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది, దాన్ని నీళ్ళలో కలుపుకొని చెట్ల పాదుల్లో పోసుకున్నట్లయితే మనకి ఆ జీవన ఎరువుల యొక్క వాడకం వల్ల ఆ నేల లోపల మనకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. అలాగే అందులో మిగిలిపోయినటువంటి ఎరువుల యొక్క వేస్ట్ గా ఉన్నటువంటి ఎరువుల యొక్క వాడకం లేక తేడానికి ఈ సూక్ష్మజీవులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ అనేటువంటి జీవ నియంత్రణలో ఉపయోగపడేటువంటి వాడినట్లయితే వేరుకులు తెగులు కూడా సమర్థవంతంగా నివారించడానికి వీలవుతుంది. కాబట్టి ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు కూడా రైతులు పాటించినట్లయితే ఈ నిమ్మలో అధిక దిగుబడి సాధించడానికి వీలవుతుంది, పెట్టుబడి తగ్గించడానికి వీలవుతుంది. అలా కాకుండా రైతులు కేవలం రసాయన ఎరువులు మాత్రమే ఆధారపడి వాళ్ళకు నచ్చినప్పుడు నచ్చినంత ఎరువులు, నచ్చినప్పుడు నచ్చిన మందులు ఎప్పుడు పడితే అప్పుడు వేసినట్లయితే పంట నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది, దిగుబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి చెప్పినటువంటి అన్ని పంట సమగ్ర యాజమాన్య పద్ధతులు మీరు పాటించి మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదాలు.